ప్రకాశం బ్యారేజ్ దగ్గర వేగంగా కొనసాగుతున్న బోట్ల వెలికితీత పని నీటి అడుగు భాగానికి వెళ్లి బోట్లను కట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. విశాఖపట్నం నుంచి వచ్చిన 13 మంది సభ్యుల బృందం అక్కడ ప్రస్తుతం పనులు చేస్తోంది. అయితే 13 మందిలో సుమారుగా 10 మంది స్కూబా డైవింగ్ స్పెషల్ టీమ్ గా తెలుస్తోంది. ఈ పడవలని 2 ముక్కలుగా కత్తిరించే పనిలో పడింది ఈ బృందం. రోజంతా శ్రమించి ఒక బోటును 12 మీటర్లు కత్తిరించింది ఈ టీం. గతంలో పాపికొండల దగ్గర కూడా కచ్చలూరు ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఒక లాంచ్ నీటిలో మునిగిపోయింది, గోదావరిలో ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో వాటిని వెలికి తీసే పనిలో కూడా ఇదే టీం నిమగ్నమైంది. ఇప్పటికే బోట్లను వెలికి తీతకు 2 టీములు విఫలయత్నం చెందాయి. మొదట క్రేన్ల సహాయంతో కొంత దాన్ని పైకి లేపేందుకు ప్రయత్నం చేశారు. నిన్న ఎయిర్ బెలూన్ టెక్నాలజీ అంటూ కూడా అందరికీ చూపించారు. తాజాగా ఇప్పుడు 3వ టీం వచ్చింది. బోట్లను కత్తిరించి వాటిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక కచ్చలూరు పద్ధతిలోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. సో ప్రజెంట్ బ్యారేజీ దగ్గర 4 బోట్లున్నాయి. వాటిని ఇప్పటికే క్రేన్ల సహాయంతో బ్యారేజీ నుంచి పైకి లేపే ప్రయత్నం మొదట చేశారు, కానీ అది విఫలయత్నమైంది. నిన్న కూడా కొంత ఎయిర్ బెలూన్ టెక్నాలజీ సహాయంతో మొదట ఆ గ్యాస్ కట్టర్లతోని బోట్లను కత్తిరించి లేపాలని చూశారు, కానీ అది కూడా విఫలయత్నమైంది. ప్రజెంట్ స్కూబా డైవింగ్ అంటే నిన్న వెళ్ళిన వారు కొంత లోపలికి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది పడ్డారు, కానీ ఈ రోజు వెళ్ళిన వారంతా కూడా చాలా స్పెషలైజ్డ్ టీమ్గా తెలుస్తోంది. 10 మంది స్కూబా డ్రైవింగ్కి స్పెషలిస్ట్గా తెలుస్తోంది. గతంలో గోదావరి వద్ద కచ్చలూరు ప్రాంతంలో ఒక లాంచ్ ఇరుక్కున్న నేపథ్యంలో కూడా ఇదే టీం అక్కడ వర్క్ చేసింది. అక్కడ వర్క్ చేసి ఆ రోజు ఆ బోట్ని బయటికి తీసింది. తాజాగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ 4 బోట్లను కూడా ఈరోజు ఇదే టీం బయటికి తీయబోతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఎస్ కృష్ణమోహన్ సార్, ఎటువంటి పనులు కొనసాగుతున్నాయి? ఇప్పటికే 2 టీం విఫలయత్నం అయ్యాయి. సో 3వ టీం ఎటువంటి పనులు చేపట్టబోతోంది? ఇది సక్సెస్ అవుతుందా? ఎస్ మనోజ్, డెఫినెట్గా సాధ్యమైనంత వరకు ఈరోజు రేపటి లోపల ఈ బోట్లను వెలికి తీసే ప్రక్రియ అయితే పూర్తి చేస్తామని అధికారులు ఆ దిశగానే నిన్నటి నుంచి కూడా విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే 2 టీంలతో పాటు 3వ టీం కూడా రంగంలో దిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే అధికారులు మనం కానీ చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిగా ఒకసారి మీకు ఆడ వెల్డింగ్తో చేసి కట్లు ఏ విధంగా చేస్తున్నారు ప్రయత్నం కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనం కానీ చూస్తే ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ నుంచి అక్కడ వెల్డింగ్ చేస్తూ ఆ బోటుని సగానికి కట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 13-14 అడుగుల వరకు కట్ చేసిన పరిస్థితి అయితే మనం ఉంది. సో దాన్ని పూర్తిగా కూడా దాన్ని కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాన్ని కట్ చేసిన తర్వాత బోటుని సగానికి కట్ చేసిన తర్వాత మరోసారి ఆ బోటుని బయటికి లాగే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అంటే ఇప్పటికే ఎంత లోతున ఉంది, ఇప్పటికీ 40,000 క్యూసెక్ల నీళ్లు బయటికి వస్తున్న పరిస్థితి అయితే ప్రవాహం వస్తూ ఉంది. ఇన్ఫ్లో చాలా వరకు కూడా ఇన్ఫ్లో తగ్గిన పరిస్థితి కాబట్టి పనులకి పెద్దగా ఆటంకాలు అయితే లేవు అనేది సాధ్యమైనంత త్వరగా మేము ఈ వ్యవహారాన్ని బహుశా ఈరోజు రేపటి లోపల పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ మరోవైపు కేంద్ర బృందం కూడా మరి కాసేపట్లో ఇదే ప్రకాశం బ్యారేజ్కి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. బృందం కూడా ఇక్కడికి చేరుకున్న ప్రయత్నం కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ వ్యవహారాన్ని మొత్తం కూడా చూస్తున్నారు. బృందం ఇప్పుడే చేరుకుంది ప్రకాశం బ్యారేజ్ మీదకి. సో ప్రకాశం బ్యారేజ్కి సెంట్రలైజ్డ్ టీము ఇక్కడ చేరుకుంది. అధికారులు పూర్తిగా కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనే అంశాన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్న సెంట్రల్ టీంకి పూర్తిగా కూడా ఆయన ఇక్కడ ఇరిగేషన్ ఈఎన్సీ పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలుకి బ్యారేజీకి సంబంధించి ఏం జరిగింది, అసలు బ్యారేజీకి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ ల్యాప్సెస్ జరిగింది అనే వ్యవహారాన్ని కూడా కొంత చూపించే ప్రయత్నం అయితే సెంట్రల్ టీం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అధికారులకి పూర్తిగా కూడా వినిపిస్తున్నారు. వీళ్ళందరూ ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ఇరిగేషన్ కమాండ్ ఆఫ్ ఏరియా మ్యాప్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి కావచ్చు, ఇతర ఆహారాల్లో ఏ విధంగా వీటిల్ని జరిగింది, డ్యామేజ్ అసలు వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత బ్యారేజ్కి ఉన్న ముప్పు ఏంటి, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా కూడా నివేదికను ఇక్కడ సెంట్రల్ టీంకి వివరిస్తున్నారు ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు. ఈయన పూర్తిగా కూడా వ్యవహారాన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ ఇరిగేషన్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత అసలుకి ఇరిగేషన్కి సంబంధించిన కేంద్ర సెంట్రల్ టీంకి
ఏం ఆయన పూర్తిగా కూడా ఈ రోజంతా కూడా ఢిల్లీకి సంబంధించిన బృందం పూర్తిగా కూడా విజయవాడలోనే తిరగబోతుంది. కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ నివేదికలో ఏమేమి ఇస్తున్నారు అనేది కూడా చూడాలి. బృందంతో పాటు జిల్లా కలెక్టర్ సృజన కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది స్థానిక అధికారులు నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా అయితే ఈ బృందం ఈరోజు కేవలం ఇదొకటే కాదు, అన్ని ప్రాంతాలని కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా జరిగాయో పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సెంట్రల్ టీం ప్రకాశం బ్యారేజ్ మీదకి చేరుకుని ఇక్కడి నుంచి పూర్తి వివరాలని అందించే ప్రయత్నం ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరోవైపు బ్యారేజ్కి సంబంధించి కావచ్చు, విజయవాడ వరదకి ఏ విధంగా ఇది ఎఫెక్ట్ అయింది, బుడిమేరుకు కావచ్చు, లేకపోతే కృష్ణాకి సంబంధించిన ఆహారం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏ విధంగా దీన్ని చూడాలి అనే అంశాలను కూడా వాళ్ళతో వివరించే ప్రయత్నం అయితే ఇక్కడ ఈఎన్సీ అలాగే ఇరిగేషన్ ఈఎన్సీ మరియు కలెక్టర్ సృజన కూడా ఇక్కడికి చేరుకుని ఈ ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం పూర్తిగా కూడా. అయితే మరోవైపు కట్టర్ సహాయంతో బోట్లను రెండులుగా చీల్చి వాటిని బయటికి లాగుతారు, ఎయిర్ బెలూన్ సహాయంతో బయటికి లేపుతారంటూ కూడా అందరూ ఊహించారు. సో ప్రెసెంట్ యూజ్ చేస్తున్న టెక్నాలజీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందా, లేదంటే ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎందుకంటే ఈరోజు స్పెషలైజ్డ్ టీమ్ ఏదో వచ్చింది, భద్రాచలం దగ్గర కాపాడినటువంటి ఆ టీమ్ ఈ రోజు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా అదే టీము ఇప్పుడు పూర్తిగా కూడా పాల్గొంటుంది. నిన్నటి వరకు కూడా భద్రాచలం తర్వాత పాపికొండలు సమయంలో కూడా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ముందు ఈ బోటుని కట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. ఇది పూర్తిగా కూడా కట్ అయిన తర్వాతనే దీన్ని బయటికి తీయాలి. ఇప్పటికే దాదాపుగా సగానికి కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన సిచ్యువేషన్ దీనికి పూర్తిగా కూడా ఆ ప్రయత్నం అయితే చాలా ముమ్మరంగా జరుగుతుంది. మనం చూడొచ్చు చాలా ముమ్మరంగా ఈ ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడగా ముక్కలుగా చేసి ఆ వెల్డింగ్ చేసి ఆ బోటుని ఒకవైపు మనకు ఆడ బొడగలు వస్తున్న ప్రాంతంలో కింద కూడా ఒక టీం లోపల నీళ్ళల్లో బెలూన్స్ సాయంతో దాన్ని కట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. పైన ఒక టీం బోటుని కట్ చేస్తుంటే కింద మీరు బొడగలుగా చూసుకుంటే నీటి లోపల కొన్ని అక్కడ ఒక టీం అండర్ గ్రౌండ్లో ఉండి అక్కడ నుంచి గ్యాస్తో కట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఇది ఎంతవరకు స్పీడ్గా అంటే బహుశా ఈ రోజు లోపల దాన్ని సగానికి సగం కట్ చేస్తారో అనే ఒక సమాచారం వస్తున్నప్పటికీ కూడా కానీ ఇప్పుడు కట్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు దాదాపుగా 40 టన్నులు ఉన్న ఈ పరిణామం, ఈ 40 టన్నులు ఉన్న ఈ బోటుని పూర్తిగా కూడా తొలగించాలి. ఇది ఈ సాయంత్రానికి వచ్చే పరిస్థితి అయితే ఉంటుందని భావిస్తున్నారు. కానీ అది ఈరోజు సాయంత్రానికి వీలవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక్క బోట్ కట్టడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? చాలా మంది అక్కడ డిప్లాయ్ ఉన్నారు, టీం మొత్తం కూడా అదే వర్క్ చేస్తుంది. బోట్ కట్టడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది? అంటే దాదాపుగా ఒక బోటుకి ఒక రోజు పట్టే పరిస్థితి అయితే ఉంది. అంటే ముందు ఈ బోటుని కానీ ఇప్పుడు అడ్డంగా ఉన్న ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఆ బోటుని కానీ కొంత కట్ చేసి ఒక భాగాన్ని విడదీస్తే అప్పుడు మిగతా బోటుకి నుంచి కొంత బయటికి లాగేందుకు ప్రయత్నం జరగచ్చు అనేది కొంత సమాచారం ఉంది. ఆ దిశగా ఒక బోటుని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే ఇక్కడున్న నిన్న కొట్టుకుని వచ్చిన బోట్లలో ఒక బోటు అవతల ప్రాంతానికి కొట్టుకుని వచ్చేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. అది నీళ్లు తగ్గాయి కాబట్టి ఈరోజు బయటికి చాలా స్పష్టంగా కనపడుతోంది కూడా ఆ బోటు. అంటే దిగువ ప్రాంతానికి ఈ బోటు కూడా ఇక్కడికి కొట్టుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇది గేట్ల మధ్య ఎరుకున్నప్పుడు బై ఫోర్స్లో దాన్ని లాగి పక్కకు వదిలారు. ఇప్పుడు అది ఆ ప్రాంతానికి అలాగే ఉంది. ఆ బోటుని బయటికి కూడా తీయలేదు. గతంలో జరిగిన ఆ బోట్లప్పుడు కూడా అది ఆ విధంగానే నిలబడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ బోటుని ఎలా తొలగిస్తారనే అంశాన్ని మీదనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు కేంద్ర టీం కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద జరుగుతున్న పనులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాన్ని చాలా క్లియర్గా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈజ్ ఇట్ పాసిబుల్ అవుతుందా లేదా అనే అంశాన్ని కూడా గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఎంతవరకు
ముందుకు సాగుతుంది, ఏ విధంగా ఈ బోట్ పనులు ఎంతవరకు పూర్తవుతాయో మాట్లాడే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న టీము బ్రదర్ ఇట్లండి బ్రదర్ ఒక్క నిమిషం తెలియదా. సో వీళ్ళ టీం అయితే కొంత క్లియర్గానే ఉదయం నుంచి దీన్ని చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ సగం వరకు కట్ చేసిన పరిస్థితి అయితే ఉంది, సగం దీన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మరోవైపు ఇన్సైడ్ నుంచి కూడా బలూన్ సాయంతో దాన్ని లోపల అండర్ గ్రౌండ్లో కూడా దాన్ని కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారం 4 బోట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో బోట్ ని సుమారుగా ఒక రోజు పూర్తిగా పట్టి కట్టింగ్ కోసం ఒక రోజు పూర్తిగా పట్టే కూడా 4 రోజులు పట్టే అవకాశం ఉంది. డెఫినెట్గా దాదాపుగా ఈరోజు రేపటికి లోపల ఖచ్చితంగా ఇది కొంత టైం పట్టే ప్రక్రియగానే కనపడుతుంది. ఈరోజు అనుకుంటున్నారు కానీ ఈ రోజుకి వీలు కాదు. మరోవైపు కేంద్ర బృందం కూడా ఇక్కడి నుంచి మూవ్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి, కొంత ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సెక్రటరేట్కి చేరుకుంటారనేది. మరోవైపు కొంత అధికారులతో కూడా మాట్లాడే ఇక్కడ పూర్తిగా కూడా దీనికి సంబంధించి ప్రతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందాక నుంచి అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇదే మ్యాప్ని ఇందాక వాళ్ళు చాలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి. అసలు పూర్తిగా కూడా దీంట్లో ఏ విధంగా వాటర్ ఫ్లో వచ్చింది, కృష్ణారావు ఏ విధంగా జరిగింది, తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న బృందానికి చెప్పే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. సో వాళ్ళందరూ కూడా ఇంకా అధికారులతో మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ 69వ గేటు దగ్గర ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగిన పరిస్థితిని వాళ్ళు అధికారులకి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ వైట్ని ఏ విధంగా అమర్చారు వీటన్నిటిని ఇక్కడికి చూపించే ప్రయత్నం కూడా కేంద్ర బృందానికి ఇక్కడ ఉన్న అధికారులు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బోట్లని ఇప్పటికిప్పుడు తరలించి వీళ్ళని కట్ చేసిన బోట్లని ఎంతవరకు తరలిస్తుంది, ఈరోజు అవుద్దా రేపు అవుద్దా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమనేది అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఎంతవరకు దీన్ని కేంద్ర బృందంతో మాట్లాడాలి, వాళ్ళతో ఈ వ్యవహారం చూస్తున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది మనోజ్, ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకునే పరిస్థితి కాదు. ఇప్పటి వరకు కొంత సమయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఈరోజు సాయంత్రం అనుకో లేకపోతే రేపటికో పూర్తవుతుందని ఖచ్చితంగా అయితే చెప్పలేం. కాకపోతే కొంత టైం టేకింగ్ ఫ్యాక్టర్గానే కనపడుతోంది. కొంత ఇప్పటికీ వచ్చిన బృందం చాలా ప్రాంతాలు తిరగాలని అనుకుంటున్నారు. తిరిగిన తర్వాత ఫర్దర్గా వాళ్ళ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, సెంట్రల్ టీంకి ప్రభుత్వం నుంచి ఒక నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని కోట్లు దాదాపుగా ఇప్పుడు మనకు ఒక అంచనాకి 8,000 కోట్లకు పైగానే నష్టం జరిగినట్టుగా ఒక అంచనా నిండా మొన్నటి వరకు కూడా ఉంది. కానీ అది ఇప్పటికి ఎంత పెరిగే అవకాశం ఉంది అనేది కూడా చూడాలి మన. సో ఇప్పుడు ఈరోజు కేంద్ర బృందం పూర్తిగా కూడా తిరుగుతోంది కాబట్టి దీని మీద ఒక ప్రాథమిక అంచనా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రితో కూడా సాయంత్రానికి కేంద్ర బృందం కలిసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే పరిస్థితి ఉంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. సో అధికారులు సో ప్రజెంట్ కేంద్ర బృందం అక్కడ పర్యటిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 4 బోట్లు ఉన్నాయి. సుమారుగా 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో కొంత క్రేన్ల ద్వారా ఇటువైపుగా బోట్లను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ బోట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదలలేదు. నిన్న కొన్ని కట్టర్ల సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ అది కూడా కొంత టైం టేకింగ్గా కనిపించింది. ఈరోజు తాజాగా 3వ టీం కూడా అక్కడ దిగిపోయింది. గతంలో భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పాపికొండల దగ్గర ఏదైతే లాంచ్ నీటికి మునిగిపోయిందో ఆ ఇరుక్కున్నటువంటి ఆ లాంచ్ను తీసే సమయంలో ఎవరైతే టీం అక్కడ పనిచేశారో అదే టీం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పనిచేస్తారు. సుమారుగా 13 మంది బృందం ప్రజెంట్ ఈ బోట్లను 2 విభాగాలుగా 2 ముక్కలుగా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. సో సుమారుగా ఒక్క బోట్ని 2 ముక్కలుగా చేయడానికి ఒక రోజు పూర్తి సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో 4 బోట్లను వెలికి తీయడానికి సుమారుగా 4 రోజులు పట్టబోతోంది. సో దీంట్లో 10 మంది
స్కూబా డైవింగ్ చేసేటువంటి వ్యక్తులు కూడా చాలా స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. ఎస్, మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్ కనబడుతోంది. ఆ కట్టర్ల సాయంతో పై భాగాన్ని కొంత అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఐరన్ని పూర్తిగా కూడా బోట్ మొత్తం కూడా ముక్కలుగా చేయడం అంటే చుట్టూ సర్కిల్, రౌండ్ ద సర్కిల్ కూడా బోట్ని మెల్లిమెల్లిగా దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతం మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా ఒక బోట్ని తొలగించిన తర్వాత అది కొంత బోట్లు అంటే ఒక బోట్లు లిఫ్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒకదానికి ఒకటి ఇంటర్లింకింగ్గా ఆల్రెడీ లోపల ఉన్నాయి కాబట్టి కష్టమైందన్నట్టుగా మొదటి రోజులో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక్క బోట్ని కట్ చేస్తే అవి కొంత మూవ్ అయిపోయే అవకాశం ఉంది. ఆ యొక్క జోడి ఏదైతే ఉందో లోపల నీళ్ళ మధ్యటువంటి ఆ జోడి విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తేలికపాటిగానే బయటికి వస్తాయేమో అని ఒక అంచనా కూడా అధికారులు వేస్తున్నారట. ప్రస్తుతం మరి చూడవచ్చు సెకండ్ బాక్స్ కనబడుతోంది. కొంతమంది కేంద్ర అధికారులు, కేంద్ర బృందం అక్కడ చేరుకుంది. మరి అక్కడ కటింగ్ సంబంధించిన దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. చాలామంది అధికారులు అక్కడ ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ పైనే ఉన్నారు, బ్యారేజ్ పైనే ఉన్నారు. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి వారు మాట్లాడుతున్నారు, బహుశా వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సో మొత్తం ఇది పరిస్థితి. అక్కడ కేంద్ర బృందం పర్యటిస్తోంది ప్రకాశం బ్యారేజీ దగ్గర. అక్కడ 3 బోట్లు మొదటగా తెగిపోయి ఒక చిన్న ప్లాస్టిక్ తాడికి దాన్ని కట్టివేసినట్టుగా చెప్పాము. తర్వాత తెగిపోయి మరొక 2 బోట్లని జాయిన్ చేసుకుంటూ 5 బోట్లు వచ్చాయి. ఒక బోటు కిందికి విగిపోయింది. ప్రస్తుతం 4 బోట్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పిల్లర్ని బలంగా ఢీకోవడంతో పిల్లర్లకు కూడా డ్యామేజ్ ఏర్పడింది. సో ఇది వైసీపీ కుట్రగా భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం. నిమ్మల రామానాయుడు ఆర్టీవీతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇది చాలా అమానుషం, రాజకీయంగా ఇంత దిగజారిపోతారా అంటూ కూడా వారు మాట్లాడుకొచ్చారు. సో చూద్దాం మరి ఎప్పుడు దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియ అయిపోతుంది, బోట్లను ఎప్పుడు వెలికి తీస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది.